డబ్బులు ఇయ్యక 8 నెలలు 10 నెలల నుంచి అక్కడ కార్మికులకు జీతాలు రాక మిషన్ భగీరథలో నీళ్లు రావట్లేదు, ప్యూరిఫికేషన్ జరగడం లేదు. దాన్ని ఫెయిల్ చేస్తుండు. ఎవరైనా బుద్ధున్నోడు చేస్తాడా పని? అన్ని వేల కోట్లు పెట్టి కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు 4 ఏళ్ళు ఇచ్చినాం. మేము దాన్ని 4 to 5 years రన్ చేసినాం, సక్సెస్ఫుల్ గా ప్రజలకు నీళ్లు ఇచ్చినాం. నువ్వు రాగానే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇంటెన్షనల్లీ దాన్ని నువ్వు ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంను ఇప్పుడు ఇందాక చెప్పిన సుందీర్ల పనికి వస్తుందంటూ మేడిగడ్డ పనికి రాదా మరి? సో అట్లా ఇంటెన్షనల్ గా దెబ్బతీస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు. విఘ్నులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సార్, నా పేరు సవీన్, స్వతంత్ర టీవీ. ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఏం చెప్పేది? అవునబ్బా, నీకు అంత విఘ్నత ఉంటే నువ్వు పెట్టకుండా ఉండాల్సింది. నిన్ను ఎవరు పెట్టమన్నారు? నీకు అంత విఘ్నత ఉంటే, నీకు అంత సోయి ఉంటే నువ్వు పెట్టకుండా ఉండి అప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వెందుకు పెట్టినావు మరి? ఇప్పుడు షరీఫ్ సార్, షరీఫ్ సార్ V6 నుంచి ఇప్పుడు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగంటి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. దీనికి మీ కామెంట్? మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం. కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా. మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్. ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు. 14 మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజ్యాలు మాట్లాడుతున్నాడు. అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే, భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు? ఇంత ఇన్హ్యూమన్ గా ఉంటావు ఎవరన్నా? నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును, తన బాధను కూడా నువ్వు వెక్కిరించి, అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? సతీష్ ఎన్టీవీ రిపోర్టర్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే అన్ని చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి, కావాలని బకాయి కార్డు అని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. గతంలో వాళ్ళు చెప్పిన హామీలను 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మేము 2 సంవత్సరాలు ఎలా చేస్తాం, భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది. గ్యారంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 days అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము. 100 రోజులు కాదు 700 రోజులైంది రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం. ఎలక్షన్ లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇప్పుడు మేము అడగకపోతే తప్పు, కానీ మేము అడిగితే తప్పు కాదు. యాజ్ అపోజిషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతలో ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు. సో వీఆర్ ఆస్కింగ్, నువ్వు 100 రోజులు ఇస్తానో ఏమైందని అడుగుతున్నాం. అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు బైసాబ్? బీర్ ధరలు పెంచిండు, విస్కీ ధరలు పెంచిండు, రోడ్ ట్యాక్స్, మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండు. అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిండు, బస్ టికెట్ల ధరలు పెంచిండు, మెట్రో రైలు పెంచిండు. పెంచుడు దంచుడు, ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి నువ్వు ఏం చేసినవే రేవంత్ రెడ్డి? సూరజ్ సార్, నమస్తే. నా పేరు సూరజ్, టీ న్యూస్ నుంచి. అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా ఫెయిల్యూర్గా ఉన్నాయి.
రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలో నడిపించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి ఈ పథకాలన్నీ అమలు చేయకపోవడానికి వాళ్ళ ఖజానా దగ్గర నిధి లేదు. దీన్ని అంతా మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆర్థిక శాఖ